ట్రిప్కి వెళ్తున్నాం కదా అని హెయిర్ కట్ చేసుకోవడానికి వెళ్ళాను. చాలా లేట్ అయిపోయింది అక్కడే. వి వేర్ అబౌట్ టు మిస్ ఆర్ ట్రైన్. 6:30కి మా ట్రైన్, కాకపోతే 6:38కి మా డ్రాపింగ్ చూపిస్తుండే. చాలా టెన్షన్ పడ్డాం. ఎలా అనిపించింది ఉరుకులు పరుగులలో ట్రైన్ ఎక్కడం? హైలైట్ ఏంటంటే కిరణ్ బ్యాగ్ పట్టుకుని కిందికి వచ్చింది. మీకు లిఫ్ట్ పోతుంది అంటుంది, తొందర అంటుంది. నువ్వు నేను వెనకాల ఉన్నావు. ఇంకా నేను వచ్చేసిన. కొద్దిసేపు అలా అవునా ఆడుకొని పడుకున్నాం. ఇంకా ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతామన్నప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి అన్ని బ్యాగ్స్ తెచ్చుకొని నిల్చున్నాం. వీఆర్ ఇన్ భీమవరం. ఇంకా తెల్లారలేదు. షిట్. సన్ రైజ్ చూస్తాం. ఇప్పుడు ఇంకా మూనే ఉంది. సన్ రైజ్ కోసం పెరుపాలెం వెళ్తున్నాము. బట్ వి స్టిల్ వాచింగ్ మూన్ హియర్. యా, so excited. What happened? What's the issue? Nothing. We have much of luggage. Too much. Srinath Annaya, how are you feeling? I'm feeling okay. Oh. స్పీకర్ ఇటే పెట్టానా? స్పీకర్ భీమవరం రైల్వే స్టేషన్ నుంచి పెరుపాలెం బీచ్కి స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వే అయితే రూట్ చాలా సూపర్ ఉండే. సీనరీ వాజ్ సో గుడ్. ఇంకా అలా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. అసలు బీచ్లో శారీ వేసుకోవడం అనేది నా చెక్ లిస్ట్లో ఎన్నో రోజుల నుంచి ఉండే. ఫైనలీ ఐ డిడ్ ఇట్. అన్న ఒక 2 minutes నా ఫోన్ ఛార్జింగ్ పెట్టారా? నా గుడ్ పిక్చర్స్ క్రెడిట్స్ అన్నీ శ్రీనాథ్ అన్నయ్యకే. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే. ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి అసలు నాకే తెలియదు. సూపర్ వచ్చాయి. ఒక 200 ఫొటోస్ దాకా ఈ బీచ్లో దిగి ఉంటాను నేను. అంటే ఫోటోలు నేను అట్లా పరిగెట్టాలి, ఇట్లా పరిగెత్తాలి కిరణ్. మరి హౌ ఆర్ యు ఫీలింగ్? ఐఎమ్ ఫీలింగ్ ఓకే. నేను నీకు ఫోటో నాట్ హ్యాపీ. కాదు, నీ ఫోన్లో ఎన్ని వీడియోస్ పంపించా, ఎన్ని రీల్స్ పంపించా, దాంట్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయి అవి తీయమన్నాను నేను. మరి వాళ్ళు గురుగు పరిగెత్తు, నీ కాలు చూపి, నీ చెయ్యి చూపి. అలా ఒక కాఫీ తాగేసి తర్వాత విందు రెస్టారెంట్లో రావులపాలెంలో జున్ను తీసుకున్నాం. చాలా బాగున్నాయి. దాని తర్వాత పిట్ట ఫ్రై, కంజు పిట్ట ఫ్రై, ఇట్ వాస్ సో యమ్. తర్వాత కుండ బిర్యానీ ప్యాక్ చేయించుకొని వి స్టార్టెడ్ టు మారేడుమిల్లి. దారిలో అక్కడ కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు పొంగులో చికెన్ తీసుకున్నాం. చాలా సూపర్ ఉండే. సే హై టు క్యూటీస్. ఇది మా నైట్ స్టే. 2 టెంట్స్ తీసుకున్నాం. ఇంకా క్యాంప్ ఫైర్ కూడా ఉండే. అలా క్యాంప్ ఫైర్ పక్కన కుండ బిర్యానీ హీట్ చేసుకొని అది విత్ బొంగులో చికెన్. ఇట్ వాస్ టూ గుడ్. 2 తినేసాం ఫుల్గా. 11:30కి అలా పడుకొని మార్నింగ్ 4కి లేచి ఫ్రెష్ అయిపోయి గుడిసాకి స్టార్ట్ అవ్వాలని కూర్చున్నాం.
ఇట్స్ టైం 3:30. ఎన్ని డిగ్రీ సెల్సియస్ ఉంది? -12 కాదు 12 ఉంది. ఎలా అనిపిస్తుంది? -12 ఉంది. ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టు అంత చూడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో చేద్దాంలే అంటే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు కాదు, ఎక్కడైనా సిటీ రీచ్ అయ్యాక ఆడ హోటల్లో చేద్దాం. మన వెహికల్స్ అక్కడ అలా ఉండవు, సో ఏదో జీప్ మాట్లాడుకొని వెళ్ళాల్సి వచ్చింది. చాలా స్కేరీ ఉండే మొత్తం వెళ్ళే దారంతా, బట్ సేఫ్గానే వెళ్ళాము. తర్వాత ఈ క్యూట్ బేబీ అక్కడ మాకు కనిపించింది. ఒక 10-15 మినిట్స్ వాక్ చేసాం జీప్ దిగిన తర్వాత. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు వాచ్. ఇంత తొందరగా వచ్చేస్తుందో అలా కొద్దిసేపు షైవి ఇచ్చిన కెమెరా ఫ్లెక్స్ చేశాను. ఈ పువ్వులు ఏదో కనిపిస్తే శ్రీనాథ్ అన్న తీసుకొచ్చి బొకే చేశాడు. ఫొటోస్ అయితే కేక్ వచ్చినాయి వీటితో. 1-2 అవర్స్ అలా అక్కడ స్పెండ్ చేసి వి స్టార్టెడ్ బ్యాక్. చెప్పండి. థ్యాంక్ యూ పుష్ప ఫర్ ఇన్వైటింగ్. కంటిన్యూ చెయ్యి. ఏంటి ఫంక్షన్? నన్ను ఇన్వైట్ చేయలే, బట్ స్టిల్ వస్తున్నా నేను. నీ మ్యారేజ్ వల్ల వీఆర్ సీయింగ్ ఆల్ బ్యూటిఫుల్ థింగ్. నెక్స్ట్ వీఆర్ హెడెడ్ టు వాటర్ ఫాల్స్. ఆ గొప్పు దాటితే అది దుంపాల్సలే. అదేం పువ్వు అన్న? అలా బోర్డు కూడా ఉన్నలే. నేను తీసుకెళ్ళిన ట్రాలీ బ్యాగ్ పాస్కోడ్ నేను మర్చిపోయాను. కాకపోతే తెలియక కిరణ్ మేక దానికి లాక్ వేసేసింది. ఇంకా దాని గురించి టెన్షన్ ఒక గంట సేపు పడి కార్లో ఒక 10-15 మినిట్స్ వాళ్ళు వెళ్ళిపోయినా ఆగి నేను ఆ లాక్ తీసి బయలుదేరాను వాటర్ ఫాల్స్కి. దారిలో వ్యూ బాగుండే కానీ చాలా కష్టంగా ఉండే వెళ్ళడం. రంపచోడవరంకి వచ్చాక వీ హ్యాడ్ లంచ్ అనమాట. ఇక్కడ ప్రాన్స్ ఇగురు సూపర్ ఉండే. హోటల్ పేరు మర్చిపోయాను. దారిలో మంకీస్ కనిపిస్తే వాటికి కొన్ని బిస్కెట్స్ వేసాం. దారిలో కనిపించలే కంట్లోంచి దొరికిస్తాను నొక్కనా లైట్ కొట్టదు. హై ఫై. నేనండి టిక్ టాక్ అండి. నిజంగానే బస్ స్టాండ్ ఏమైంది? నిజంగానే బస్ స్టాండ్కి వచ్చామా అంటుంది. ఇలా చిన్న చిన్న పిల్లల్ని అలా వదిలేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా పెట్టాను కదా, నా పరువు మొత్తం పోతుంది. రావులపాలెం ఏ డిస్టిక్? వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. ఐ లవ్ రావులపాలెం. ఈస్టే కదా. ఐ హేట్ రావులపాలెం. అది గురు రావులపాలెం. లెఫ్ట్ యా వెంకట్ ఈస్టే కదా. రావులపాలెం. హాయ్. ఆయా ఇప్పుడు బస్ దిగినాక అను అదే మాట. బస్ ఎక్కినప్పుడు ఆర్కే టిఫిన్ చేయడం తినేసి వెళ్ళిపోతాం. ఆడికెళ్ళి టిఫిన్ చేస్తారా? అది కాదు బ్రో, ఏదైనా రోటీ అట్లా తినేస్తాము చాలు. టిఫిన్స్ అంటే ఏముంటాయి? నార్మల్ దోశ ఇడ్లీ అదే కదా. కాదు అందులో చిట్టి పెసరట్టు, చిట్టి ఇడ్లీ తిందాం. అది ఫేమస్ అంట అక్క. మొన్ననే తిన్నాం చిట్టుగారెలు.
వేరు ఇది వేరు. అది ఏంటది షాప్ పేరు మనం పోయింది? 100 రూపీస్కి మిథునం. మిథునం. ఇక్కడ 100 శ్రీకృష్ణ రూపీస్కి ఎన్ని రకాల చట్నీలు road. ఉంటాయి తెలుసా? 4-5 రకాల చట్నీలు ఉంటాయి. ఇదేనా ఆర్కే? చట్నీస్ లో కూడా 10 రకాల చట్నీస్ ఇస్తారంట. ఇప్పుడా? అది కాదు బ్రో, మీ ఇంట్లో మా బాబుని ఊకే ఫోన్ చూస్తున్నా హాస్టల్ వేసినట్ట కదా, ఫోన్ హాస్టల్ వేస్తే అయిపోతున్నాయి కదా బ్రో. వాడి పేరు బాబుని వేసి హాస్టల్లో. వాడు మరి అసలు మాట్లాడలేదన్నా. అవునా? బాబు నేసే బదులు ఫోన్ తీసేస్తే ఫోన్ తీసేసి హాస్టల్లో పోయినామా మార్కెట్ ఇంట్లోకి తయారైపోతున్నాడు, ఇంట్లో కొట్టేస్తున్నాడు. అయితే ఏదో అన్నారు, ఏ జోక్ తెలుసా నేను నవ్వింది. అయితే అందులో బటన్స్ ఉన్నాయి కార్ కీలో. మంచి బ్రో, ఇది నొక్కి నేను చెప్తాను. నువ్వు కార్లో నువ్వు దిగి వెళ్ళిపోయినావు, తాళం వేసుకొని వచ్చామన్నావు కదా. అయితే నేను మెసేజ్ దివ్య అయిపోయింది. ఏమేమన్నది వాటర్ బాటిల్ తీసుకురామని చెప్పింది. వాటర్ బాటిల్ ముంగట్లో దివ్య వెనకాల నేను చెప్తే సరే డోర్ తీస్తా అని చెప్పి డోర్ పెడితే నేను రాలే ఉట్టిగా. నేను చెప్తున్నా రిమోట్ పెడితే కూడా రాలే. అయితే నేను ట్రై చేసినా రాలే, కిరణ్ ట్రై చేసినా రాలే. కిరణ్ అట్లా కాదని డోర్ దగ్గరకు వచ్చింది ఏదో చేద్దామని, ఆయన రాలే. దాని తర్వాత ఏమంది, ఈమె ట్రై చేసింది. ఈమెకు తెలిసేమో నేను అనుకున్నా ముంగ డోర్ పడలేదని చెప్పి. డోర్ పడలేదు కాదు, కొన్ని కార్స్ ఎట్లుంటాయంటే డోర్ ఓపెన్ చేసి తీస్తే డిక్కీ వస్తుంది. అంటే అక్కడ బ్రో కింద లివర్ ఉంటది, అది ఏమి లెఫ్ట్ కాడికి వచ్చి చూసింది. సరే నేను లెఫ్ట్ నీకు తెలిసేమో నేను సరే స్కిప్. అయితే ఆ డోర్ కాడికి వచ్చి తాళం మొత్తుతుంది. నేనేమన్నా మధ్యలో బటన్ ఉంది కదా, స్టార్ ఉంది కదా, నేను అయిపోతుంది ఆగు నేను అవ్వాలి బ్రో ఇప్పుడు. అయితే మధ్యలో బటన్ గుర్తు ఏమైతే కార్ స్టార్ట్ గుర్తున్నా ముగ్గురు కంటే పొట్టుతో కెమెరా పని తెలుసా నిజంగా. అమ్మవారు లాగా ఉన్నారు అక్క. ఏమన్నా కోరికలు ఉంటే కోరుకోండి. ఆ లగేజ్ వితౌట్ లగేజ్ మనం అంత ఏలూరు వాళ్ళు వితౌట్ లగేజ్ తదాస్తు. ఏది కాదు తినలే మనం వేసేది. ఏది కావాలి నీకు? ఏం కదా బండి. ఇప్పుడు ఏం చేస్తాం? అప్డేట్ బ్రేక్ఫాస్ట్ చేసి కరెక్షన్ Going back to ఆ కార్ నుంచి ఈ కార్ కాదు, ఈ కారే చెప్పాలి. ఈ కారు కాదు, ఇంటికి వెళ్ళి కారు మార్చుకొని మళ్ళీ ఏలూరుకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అవుతుంది. యా, ఇప్పుడు మీరు ఎవరికి రుణపడి ఉంటారు? ఎవరికి సపోర్ట్ రుణపడి ఉంటారు. రుణపడి ఉంటుంది. ఎందుకంటే నేను కిరణ్ మీ ఇద్దరికి రుణపడతాను. ఎందుకంటే లగేజ్ పని నాకు పెద్ద తప్పింది. అది ఒకటి లగేజ్ క్యారీ చేయడానికి ఒకటి అడు. ఇంకా మీరు ఎవరికి రుణపడి ఉంటారు? వెంకటరెడ్డి. నేను కూడా. మన కోసం చాలా నన్ను కాంప్రమైజ్. దిగండి. పాపు చేయి. అది మాట ఇంకా నన్ను లేట్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ట్రైన్ మిస్ అయిన వాళ్ళు మీరే మాట్లాడాలి లేట్ గురించి. అక్కడ ఎక్స్ప్రెషన్ ఏంట్రా ఈవిడ కొద్ది ఏందో అర్థం కాదు మాట్లాడుతుంది. ఫైనలీ రీచ్డ్. నువ్వు నాది కాదు, ఇది నాది కాదు. చూపించుకోవా? వాట్స్ ద అప్డేట్? ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఒక సందకం ఇంత సిగ్గుపడుతుంది, దాన్ని ప్యాక్ చేయాలి. ఏది సరే ఇంకా సిగ్గుపడుతుంది, ప్యాక్ చేస్తే అయిపోతుంది. వాట్స్ ద అప్డేట్? నథింగ్, వీ నీడ్ టు రెడీ అండ్ లెట్స్ గో టు పుష్ప రిసెప్షన్. వాట్స్ యువర్ అప్డేట్ యాజ్ పర్ యువర్? I need to లిటిల్ ఫాస్టర్. be fast and get ready. Transition చేస్తాను. జపాలు అయిపోతున్నాను, అయిపోయినట్టు బయటకు వచ్చేస్తాను. అయిపోయిందండి, తీసుకొచ్చాను.
అది మళ్ళీ కొట్టరా ఇంకొకటి కొడతా ప్లీజ్ నువ్వు ఆగమ్మా ప్లీజ్ కొంచెమన్నా గ్యాప్ మళ్ళీ కవర్ తీస్తుంది పడితే నాకు సంబంధం లేదు. రండి రండి, మనకు తగ్గట్టే ఉంది ఆటో కూడా. ఈ ట్రిప్లో క్యాబ్, ట్రైన్, 4x4 కార్, నార్మల్ స్విఫ్ట్, తర్వాత ఏపీఎస్ఆర్టీసీ, ఇంకా ఆటో, ఇప్పుడు రాత్రికి ట్రావెల్స్, మళ్ళీ రేపు పొద్దున క్యాబ్, ఇంకేదో. రైల్వే స్టేషన్ దిగాక అక్కడి నుంచి మళ్ళీ బ్యాగ్ తీసుకొని ర్యాపిడో. మీరైనా కానీ ఆటోలు లేవు. ఇట్లుంటది కదా, వీఆర్ గోయింగ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ డర్టీ లాండ్రీ అండ్ అన్అరేంజ్డ్ క్లోత్స్, బట్ లాట్ ఆఫ్ మెమోరీస్ ఆల్సో కదా. చాలా మెమోరీస్ అయితే చాలా ఉన్నాయి. కొంచెం మధ్య మధ్యలో కొట్లాడినా, అనాయింగ్ అనిపించిన, చిరాకు వేసిన, తలలోకి వచ్చిన, ఏదో ఫినిష్ అయిపోయింది. చాలా హ్యాపీగా. మమ్మల్ని కలిసి ఎలా అనిపించింది నీకు? హ్యాపీగా అనిపిస్తుందా? ఎప్పుడు వెళ్తావు మీ ఊరికి? చదువుతావా మంచిగా? ఎప్పుడు వస్తావు హైదరాబాద్కి? పెద్దయ్యాక వస్తావా? ఓకే ఓకే, బాయ్. వచ్చారు అంటే అమ్మవారికి దర్శనం చేసుకొని మీరు చేసుకోండి. నేను ప్రిపేర్ అవ్వలేదు నాన్న, మీరు అనుకోకుండా 12ంటికి తెలుసు. నాన్న ఇదిగోమ్మా నీకు. అవునా బామ్మ? అయ్యా చెప్పు, మాట్లాడు. వీడియో ఏమైనా చెప్తారా వీడియోలో? ఏం చెప్పనమ్మా, మెమరీ. హ్యాపీగా ఉన్నానమ్మా. మీరంతా మిమ్మల్ని చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా. మేము కూడా చాలా హ్యాపీ. నాకు వేరే కొత్త వాళ్ళు వచ్చినట్టు అనిపించట్లే మిమ్మల్ని చూస్తుంటే. ఇది మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నా. బుక్ రాసాక నాకు పంపించండి. బుక్ రాయడం ఉంటే మాట్లాడమ్మా. 2 పేజీలు 2 లైన్లు రాయగలవమ్మా. వేరే వాళ్ళని కాపీ కొట్టినే రాయగలవు కదమ్మా. సమస్య మనకు వచ్చినప్పుడు కదమ్మా. నేను అన్ని ప్రతిదానికి రాయనమ్మా. సమస్య చాలా వస్తుంది కదా, చాలా బాధ కలుగుతుంది, వాళ్ళు వినరు. అప్పుడు టెన్షన్ ఏం లేదు, ఏముంది మన ఇంటికి వచ్చిన పడుకుంటా పొద్దున. ఎంత ఉంది లగేజ్? నీకు ఎంత కావాలంత ఉంది. ఇంకా నేనైతే మస్తు కంట్రోల్ ఉన్నాను సార్. అది అందుకే ఎక్కినారుగా. కంట్రోల్ లేదు. మంచిగా వచ్చినప్పుడు వీడియో తీస్తాను, అప్పుడు అట్లా పట్టుకో. ట్రాన్స్లో ఉన్న కిరణ్ ఈరోజు అంతా కొంచెం ట్రాన్స్లోనే ఉంది. రేపటి నుంచి నేను ఏం చదువుకోవాలి, ఎప్పుడు అయిపోవాలి? చదువుకోవాలా? ఏం చదవాలి? సర్టిఫికేషన్ ఒకటి కంప్లీట్ చేయాలి. ఓకే, అది స్టార్ట్ చేశారు కదా, అది ఎప్పటికి కంప్లీట్ చేయాలి? డిసెంబర్ లోపు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. కావాల్సింది ఈమెయిల్ 2 షాప్ల ముందే. అది గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చాలా వేస్తుంది హైదరాబాద్లో. ఇది నార్మల్ ఉంది మారేడుమిల్లి కంటే.